వక్ఫ్ సవరణ చట్టంపై బెంగాల్లో చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని నిమిత్త సూతీలో నిరసనకారులు భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. మిత్తా రైల్వే స్టేషన్లో నిరసనకారులు గంటల తరబడి రైలు పట్టాలను దిగ్బంధించి రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు రువ్వడం, నాటుబాంబులు వేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. సమస్యాత్మక ప్రాంతాలలో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో గత శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా సూతీలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. హింసాత్మక ఘర్షణల తర్వాత 2 వ్యక్తులు మరణించారు. హింసకు గురైన శంషేర్గంజ్ ప్రాంతంలోని జాఫ్రాబాద్లోని వారి ఇంటి లోపల బాధితులైన తండ్రి, కొడుకు బహుళ కత్తిపోట్లతో కనిపించారని పోలీసులు వెల్లడించారు. హర్గోబింద్ దాస్, ఆయన కుమారుడు చందన్ దాస్ ఇంటిపై దుండగులు దాడి చేయగా తండ్రి, కొడుకు అక్కడికక్కడే మరణించారు. హింసకు కారణమైన 115 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తోన్న వదంతులను పట్టించుకోవద్దని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఘర్షణల్లో గాయపడిన 15 మంది పోలీసులు ఓ యువకుణ్ణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వక్ఫ్ చట్టం గత మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని, అయితే పశ్చిమ బెంగాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వక్ఫ్ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, దీనికి సమాధానాలు కేంద్రమే ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని మమతా విజ్ఞప్తి చేశారు. మతం పేరుతో విద్వేషాలకు పాల్పడవద్దని ఆమె కోరారు. రాజకీయాల కోసం అల్లర్లు సృష్టించవద్దని, హింసను ప్రేరేపించే సమాజానికి హాని చేయవద్దని ఆమె పిలుపునిచ్చారు. మైనార్టీలు, వారి ఆస్తులను తాను రక్షిస్తానని మమతా హామీ ఇచ్చారు. బెంగాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మోహరించింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నా ఇంకా ముర్షిదాబాద్ జిల్లాలోని సూతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సజూర్ క్రాసింగ్ ప్రాంతంలో నిరసనకారులు, పోలీసు సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో నాటుబాంబులు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొడుతూ పరిస్థితిని అదుపులో ఉంచడానికి అదనపు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. దక్షిణ పరగణాల జిల్లాలోని ఆమ్తాలా ప్రాంతంలో కూడా ఆందోళనలు హింసకు దారితీశాయి. వక్ఫ్ ఆందోళనకారులు స్థానిక పోలీస్ సిబ్బందిపై దాడి చేయగా పోలీసులు ప్రతిఘటించడంతో జాతీయ రహదారి 117పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హుగ్లీ జిల్లాలోని చంపుదానిలోనూ ఆందోళన చెలరేగుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి మమతా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరిస్థితి అదుపు చేయడంలో మమత విఫలమైందని, దీన్ని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించారు. ఇవి నిరసన చర్యలుగా కనిపించట్లేదని, దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. నిరసనలతో రాష్ట్రంలో హింస, అరాచకం, చట్టరాహిత్యం కనిపిస్తోందన్నారు. దేశంలోని చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పిన వ్యక్తులు వీధుల్లోకి వచ్చారు. ఇష్టానుసారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. తీవ్రవాద మూకలతో ప్రజల భద్రత రాజీ పడిందని సువేందు మండిపడ్డారు. అల్లర్ల తర్వాత దాదాపు 400 మంది హిందువులు ముర్షిదాబాద్, ధూలియన్ తదితర ప్రాంతాలను వదిలిపెట్టి భగీరథి నదిని దాటి పొరుగు జిల్లా మాల్దాకు పారిపోయినట్లు తెలిపారు. మమతా బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలనే బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.
హింసాత్మక ఘటనలపై బెంగాల్ గవర్నర్ కార్యాలయం స్పందించింది. పరిస్థితిని అదుపులో ఉంచడానికి తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్కు రాజ్భవన్ నుంచి సందేశం వెళ్లింది. అనంతరం గవర్నర్ సివి ఆనంద్ బోస్ వీడియో విడుదల చేస్తూ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని, తనకు ఆందోళనకరమైన నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం అందడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించాను అని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పుడు ప్రభుత్వం అధికారులతో చర్చలు జరిగాయి. దుండగులపై ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటోందని, అల్లర్లు పెరగడానికి అనుమతించదని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారు. దుండగులపై అన్ని చర్యలు తీసుకుంటారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించమని గవర్నర్ హెచ్చరించారు. బెంగాల్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ బహ్రంపూర్ ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో టీ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫోటో పోస్ట్ చేశారు పఠాన్. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలు ఆయన నియోజకవర్గం పరిధిలో లేకున్నా దానికి సమీప ప్రాంతాల్లోనే ఉండడం వల్ల ఈ పోస్టుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేస్తూ మంచి టీ తాగుతూ ప్రశాంతమైన పరిసరాలతో ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా అంటూ పోస్టు పెట్టారు. ముర్షిదాబాద్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పఠాన్పై నెటిజన్లు మండిపడుతున్నారు. మమతా బెనర్జీ పోలీసులను మౌనంగా ఉంచి హింసను ప్రోత్సహిస్తున్నారు. హిందువులు హత్యకు గురవుతుంటే తృణమూల్ పార్టీ ఎంపీ యూసుఫ్ పఠాన్ రిలాక్స్గా టీ తాగుతూ ఆస్వాదిస్తున్నారు అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షేజాద్ పూనావాలా ఎక్స్లో పోస్ట్ చేశారు. వామపక్షాలు కూడా పఠాన్ను విమర్శిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడైన యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోని 3 లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన బహరంపూర్ నుంచి గత ఏడాది ఎంపీగా గెలిచారు. హింస చెలరేగిన ధులియా, సుతి, షంషేర్గంజ్ ప్రాంతాలు ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూల్ పోస్ట్ పెట్టిన పఠాన్ ముర్షిదాబాద్ హింసపై మౌనంగా ఉండడం ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలకు సమాచారం అందుతోందట. గతంలో బెంగాల్లో దాడులు చేసిన బంగ్లాదేశ్కు చెందిన జమాతుల్ ముజాహిద్దీన్ సంస్థ మళ్లీ బెంగాల్పై పట్టు బిగిస్తోందని, 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నదని అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటోందని, ముర్షిదాబాద్ 24 పరగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థే అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2019లో జరిగిన సిఏఏ వ్యతిరేక అల్లర్లలో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్లామిక్ ఎజెండా కింద వక్ఫ్ ఆందోళనలను రగుల్చుతోందనే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ఆదివారం బీఎస్ఎఫ్కు చెందిన 8 కంపెనీల జవాన్లు 1000 మంది పోలీసులను మోహరించారు. ముషీరాబాద్ జిల్లాలో నిషేధాజ్ఞలు, ఇంటర్నెట్పై నిషేధం విధించారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్ట్ చేశారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు కీలక పోలీసు అధికారులు పరిస్థితులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నిఘా సంస్థలు అత్యవసర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ శాంతి భద్రతలు వ్యవస్థాగతంగా కుప్పకూలిపోతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. రాష్ట్ర పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్తో కుమ్మక్కై మత ఘర్షణలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగాల్ నిరసనల్లో హిందూ ఆస్తులపై దాడులు జరిగాయని, మతపరమైన భావాలను రాజకీయంగా దోపిడీ చేయడం వల్ల బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న రాష్ట్రం అస్థిరతకు గురవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలి అంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి సింగ్ ఒక లేఖ కూడా రాశారు. 30% ముస్లిం ఓటర్లు ఉండడం, 2026 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీలు ఆమె ఓటు బ్యాంకు మరింత బలం చేకూరుస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.